స్వయాన కేసీఆర్ బిడ్డ కన్న కూతురు కవితక్కనే అంటుంది కాంట్రాక్టుల కోసమే కాళేశ్వరం అనేది మాట్లాడుతుంది కవితక్క. అసలు వాస్తవానికి కవితక్కకు ఈ కాళేశ్వరం స్కామ్ల కింద షేర్ ఇస్తే అక్క లిక్కర్ స్కామ్ చేయకపోవు కదా. మీరు అది ఇదే కవితకి ఏం చేసారు, మీరు మంత్రి పదవి ఇవ్వలేదు, ఆమె ప్రభుత్వంలో మీకు షేరింగ్ ఇవ్వలేదు, మొత్తం మీరే దోసుకురు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్. అందుకే అక్క కోపం సంతోష్ రావు. సో మీ భర్త మారుతుంది, మీ పని చేస్తుంది కదా, బయటకు పంపిస్తారా అని చెప్పి కవితక్క స్టేట్మెంట్ తిరిగి ఎవరైనా బీఆర్ఎస్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఒక్కొక్కరు వణుకు పుడుతుంది, వెనులో వణుకు పుడుతుంది. వామ్మో ఈ కవితకు తిరిగి కౌంటర్ ఇస్తే మాయ బయటపడుతుందో మావిడ బయట పెడుతుందో అని చెప్పి అందరు భయపడుతున్నారు. కవితకు భయం పడతలేదు, ఎందుకని లిక్కర్ స్కామ్ చేసింది, జైలుకు పోయింది, లిక్కర్ ముద్రేసుకుంది, కోర్టు సంపాదించుకుంది అన్నారు, ఆమె జైలుకు పోయింది, వచ్చింది, ఇంకా అయిపోయింది. ఇక కవితకి ఏం భయం లేదు, ఇక ఆమె మీద ఆరోపణ చేసేది ఏముండదు. ఇక ఎవరికి బీఆర్ఎస్ లో కొనుక్కోబడుతుంది. కవిత ఏమైనా తిరిగి అనాలంటే మా మా భూ కబ్జాల గురించి, మా ఫామ్ హౌస్ల గురించి, మా దందాల గురించి ఏ బయట పెడుతుందో, మా రాజకీయ సన్యాసం మాకు ఏ రాజకీయ పరిస్థితులు లేకుండా పోద్దా అని కవిత చూస్తేనే భయపడుతున్నారట మొత్తం బీఆర్ఎస్.